హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు చెందింది. ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 15,53,860 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లోనే ఈ ప్రాంతం సంథింగ్ స్పెషల్. సర్వేలకు సైతం అంతుపట్టని తీర్పును ఇక్కడ ఓటర్లు ఇస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 7 సార్లు, ఇతరులు 2 సార్లు విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీ. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి, టీడీపీ అభ్యర్థి ఎర్రన్నాయుడు కింజరపు, పీఆర్పీ అభ్యర్థి కళ్యాణి వరుడు, బీఎస్పీ అభ్యర్థి టంకాల సుధాకర్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి నందా ప్రసాద్ రావు మరియు బీజేపీ అభ్యర్థి దుప్పల రవీంద్రబాబులపై పోటీ చేసి 82,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు కింజరపు, వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి, ఇండిపెండెంట్ అభ్యర్థి పైడి రాజారావు మరియు బీఎస్పీ అభ్యర్థి బొడ్డేపల్లి రాజారావులపై పోటీ చేసి 1,27,572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, జేఎస్పీ అభ్యర్థి మెట్టా రామారావు, కాంగ్రెస్ అభ్యర్థి డోలా జగన్ మరియు బీజేపీ అభ్యర్థి పెర్ల సాంబమూర్తిలపై పోటీ చేసి 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.